హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవలే అంటే ఇప్పుడే తాజాగా చెలరేగుతున్న దుమారం కమల్ హాసన్ ఇచ్చిన స్టేట్మెంటు కన్నడ భాష గురించి, తమిళ భాష గురించి ఇచ్చిన స్టేట్మెంటు మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరీ ముఖ్యంగా అవతల కర్ణాటకలో మొత్తం నిప్పుల కొలిమిలా తయారైంది కర్ణాటకలో. అండ్ విపరీతమైన ఆగ్రహావేశాలు ముంచుకొస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడో తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందని చెప్పి కమల్ హాసన్ గారు తమిళ మద్రాస్ నడిబొడ్డు మీద నిలబడి మాట్లాడడం అన్నది అది చాలా కర్ణాటక వాళ్ళు కన్నడిగులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా విపరీతమైన భాషాభిమానం ఉన్నవాళ్ళు. తొలి రోజుల్లో అంటే చదువుకున్న వాళ్ళకి బాగా ఒక ఎడ్యుకేటెడ్ ఎలైట్కి బాగా గుర్తుంటుంది, లేకపోతే ఈ జనరేషన్ వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. హిందీని అక్కడ ప్రవేశపెట్టడానికి చాలా గట్టి ప్రయత్నాలు జరిగిన రోజుల్లో కర్ణాటక మొత్తం అంతా కూడా ఒక నిప్పుల కొలిమిలా తయారైంది. అసలు మామూలుగా కాదనమాట. అందరూ విరుచుకుపడ్డారు రోడ్డు మీద. ఆందోళనలు, నిరసనలు, ఆత్మాహుతి దళాలు ఆత్మాహుతులు చేసుకున్నారు ఆ టైంలో. ఇది కన్నడను దాటి హిందీని అక్కడ ప్రవేశపెట్టడాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించలేదు. అప్పుడు హిందూలో ఎడిటోరియల్లో ఒక సెంటెన్స్ రాశారు ఆ టైంలో వచ్చిన హిందూ పేపర్లో. వాట్ కన్నడిగాస్ డిడ్ నాట్ లైక్ ఈజ్ నాట్ హిందీ బట్ ది కంపల్షన్ టు లెర్న్, స్టడీ అండ్ ప్రాక్టీస్ అనే మాట హిందూ ఎడిటోరియల్లో ఆ రోజు రాశారు. అంటే కన్నడ భాషని వాళ్ళు ఎవరైనా ఇంకో భాషను తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టడానికి ట్రై చేసినా, వాళ్ళ భాషను తగ్గించి మాట్లాడడానికి ట్రై చేసిన కన్నడిగులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అలాగే తమిళియన్స్ కూడా వాళ్ళకి అంతే భాషాభిమానం. ఇద్దరు లాంగ్వేజ్ ఫెనటిక్సే. వాళ్ళ భాషను మించింది ప్రపంచంలో లేదనుకుంటారు. మనం మద్రాసు వెళ్ళినప్పుడు మనం మాట్లాడాలంటే మనం చచ్చినట్టు మనం నేర్చుకోవాల్సిందే. వాళ్ళు అక్కడ తమిళం తప్పితే వాళ్ళకి హిందీ వచ్చినా, ఇంగ్లీష్ వచ్చినా, కన్నడం వచ్చినా, మరో భాష వచ్చినా, ప్రపంచంలో ఎన్ని భాషలు వచ్చినా వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తమిళ తప్పితే ఇంకోటి మాట్లాడరు. అంత పిచ్చి వాళ్ళకు కూడా. కన్నడగీస్ కూడా వాళ్ళు అంతే, వాళ్ళ మమకారం వాళ్ళ భాష అంటే. అలాంటి పరిస్థితుల్లో నీ సినిమా రిలీజ్ దగ్గర పెట్టుకుని అన్ని పాన్ ఇండియా సినిమాలో అక్కడ కూడా రిలీజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉన్న టైంలో నువ్వు ఇంత చదువుకున్న వ్యక్తి కమల్ హాసన్ గారు, అన్ని భాషలు బాగవచ్చు, మన తెలుగు భాష ఎంత బాగవచ్చు. ఆయనకి శ్రీశ్రీ గారు రాసిన మహాప్రస్థానం కానీ ఇంకోటి కానీ అద్భుతంగా చెప్పగలేదు. కంటోపాఠం ఆయనకి. అన్ని భాషల్లోనే నటించాడు. ఇవాళంటే పాన్ ఇండియా యాక్టర్స్గా మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ రేపు అందరూ పాన్ ఇండియా యాక్టర్సే. కానీ ఆ రోజుల్లో కమల్ హాసన్ గారు ఒక్కడే, ఆయన గురించి మేము బహుభాషా నటుడని రాసేవాళ్ళం. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి. ఇలాంటి సందర్భాల్లో అలాంటి మాట్లాడడం ఎంతవరకు ఉచితం, ఎంతవరకు సముచితం అన్న విషయాన్ని మర్చిపోయి అక్కడ సభలో తమిళం నుంచే కన్నడ పుట్టింది అని అనడం అనేది పూర్తిగా బేస్లెస్. అసలు బేస్లెస్ అంటే హిస్టరీలోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకో దాని మీద రూట్స్లోకి వెళ్ళి దాన్ని మనం స్టడీ చేయొచ్చు. అది వేరే. లాంగ్వేజ్ స్టడీ అనేది దానికి అది వేరే సంబంధం. ఇది కేవలం సినిమా, ఒక పాపులర్ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని లాంగ్వేజెస్ మీద టార్గెట్ చేస్తున్నప్పుడు ఒక భాష తాలూకా ఆ సమగ్రతని మనం దెబ్బ కొడుతున్నాం అన్న విషయం కమల్ హాసన్ లాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవడం మాత్రం చాలా శోచనీయం, విచారకరంగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సారీ హైకోర్టు ఏమంటున్నది, కన్నడ హైకోర్టు, నువ్వు జస్ట్ సారీ చెప్పు ఇలా జరిగింది, ఇక్కడ మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి, నువ్వు గొప్ప నటుడు కావచ్చు, గొప్ప ఇంకేదైనా కావచ్చు, నువ్వు దేవుడివే కావచ్చు, కానీ నువ్వు కన్నడం అనేది తమిళ భాషల నుంచి పుట్టిందని చెప్పి నువ్వు ఇక్కడ కన్నడిగాల తాలూకా ఆ మనోభావాలను బాగా తప్పుకొట్టావు, కాబట్టి కనీసం నువ్వు సారీ చెప్పని చెప్పి అడుగుతుంది. సారీ చెప్పగలడా కమల్ హాసన్ గారు? సారీ కనుక కమల్ హాసన్ చెప్తే అక్కడ తమిళనాడు భగ్గుమంటుంది. ఆయన ఇంటి మీద దాడులు జరిగినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పలేని పరిస్థితి ఏంటి? ఇప్పుడు డిఎంకేతో చేతులు కలిపి ఏదో రాజ్యసభ మెంబర్షిప్ అన్న దాని మీద ఏదో డిస్కషన్లు చర్చ జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో నువ్వా సారీ చెప్పలేవు. పైగా చెప్పలేని కూడా చెప్తున్నాడంట కమల్ హాసన్ గారు. లేటెస్ట్గా అందిన రిలీజ్ పోయింది, కన్నడం రిలీజ్ అక్కర్లేదు. ఎందుకంటే బికాస్ హీ హ్యాస్ టు సేవ్ హిస్ స్కిన్ ఇన్ తమిళనాడు, ఇన్ చెన్నై. ఎందుకంటే అక్కడ ఏదో డిఎంకేతో అతను కాంబినేషన్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు వాళ్ళు కన్నడ మీడియాలో ఏం రాస్తున్నారు, స్టాలిన్ ట్రై చేస్తున్నాడు, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి త్రూ ఢిల్లీ హైకమాండ్ ఇక్కడ ట్రై చేస్తున్నాడు, కానీ అలాంటి పప్పులు ఏమి ఇక్కడ ఉడకవు, ఆ పప్పు చేతిలో ఈ పప్పు చేరాడని చెప్పి కన్నడ మీడియా అంతా దారుణంగా రాస్తున్నారు. కమల్ హాసన్ ఎంతో ప్రేమించిన మనుషులే ఈ రోజున ఎలా మాట్లాడుతున్నారు, నువ్వు ఇది కన్నడ భాష గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా, ఇదేంటి నువ్వు
నీకన్నా సగం వయసు ఉన్న అమ్మాయిల్ని ముద్దులు పెట్టుకుని రొమాన్స్ చేయడం అనుకున్నావా? ఈ నటన, ఆయన విచిత్ర సహోదరులు, ఆయన పద్మశ్రీలు ఇక్కడ ఏమీ పాటు చేయలేదు. అదే హైకోర్టు ఇచ్చింది. నువ్వు ఎవడవైనా కావచ్చు కానీ సారీ చెప్పాలని. సారీ చెప్పే పరిస్థితి కమల్ హాసన్కి అక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎంత ట్రై చేసినా, స్టాలిన్ ఎంత ట్రై చేసినా కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ హైకమాండ్ ఎంత చెప్పినా కూడా అక్కడ తగలబడిపోతుంది అనమాట. తేడా వచ్చిందంటే కర్ణాటకలో వాళ్ళు ఎంత భాషాభిమానులు వాళ్ళు. మా ఇలాంటి సందర్భం సాయి కుమార్ గారికి ఒకసారి జరిగింది. ఏంటది? ఆయన నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే శివాజీ గణేషన్ ఫ్యాన్ అని చెప్పాడంట ఎక్కడో. అంతే, పోలీస్ స్టోరీ వచ్చిన టైంలో ఇంకంతే. అక్కడి నుంచి కర్ణాటక అంతా కూడా ఒక్కసారి తిరగబడిపోయి విపరీతమైన ఉద్రిక్తత వచ్చి సాయి కుమార్ ఇంటి మీదో, సాయి కుమార్ గారి మీదో దాడులు చేసే పరిస్థితి వచ్చిందని అప్పుడు చెప్పుకున్నారు. అలాంటి టైంలో అంటే వాళ్ళ కోపం ఎక్కడ వచ్చింది? కన్నడ రాజకుమారు, మాకు ఇక్కడ కన్నడ కంఠీరో రాజకుమార్ గారు ఉంటుంటే నువ్వు ఇక్కడ మేము నిన్ను ఇంత గౌరవించి ఆదరిస్తుంటే నువ్వేమో నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే శివాజీ గణేషన్ ఫ్యాన్ అంటావా అన్న దాని మీద వాళ్ళకి ఆగ్రహం చెంది చేసింది. అంటే చూడండి ఎంత సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఇంకోటి ఏం జరిగింది? ఇక్కడ మొన్న జరిగిన సభలో కన్నడ రాజకుమార్, శివరాజ్ కుమార్ కూడా ఉన్నాడు, రాజకుమార్ గారి అబ్బాయి. ఇప్పుడు అతని మీద పడుతున్నారు కర్ణాటక వాళ్ళందరూ. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? నీకు బుర్ర బుద్ధి లేదా? అక్కడ స్టేజ్ మీద ఉన్నావు కదా, కమల్ హాసన్ అలా మాట్లాడుతున్నప్పుడు తమిళంలో నుంచి కన్నడ పుట్టిందని మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు, చేతులు కట్టుకుని కూర్చున్నావు అని చెప్పి శివరాజ్ కుమార్ మీద పడుతున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి అంటే కమల్ హాసన్ చేసిన పని ఎలాగైంది? 2 రాష్ట్రాల మీద, 2 రాష్ట్రాల మధ్య, 2 ప్రభుత్వాల మధ్య, 2 భాషల మధ్య, 2 ఇండస్ట్రీస్ మధ్య కమల్ హాసన్ మాట అన్నది చిచ్చు పెట్టేసింది అనమాట. ఇప్పుడు ఆ సినిమా అక్కడ ఎలా రిలీజ్ చేయాలో తెలియదు. వాళ్ళు ఈయన సారీ చెప్పకపోతే అక్కడ సినిమా రిలీజ్ ఉండదు. సారీలు, సినిమా రిలీజులు అవన్నీ పక్కన పెట్టండి. కానీ అసలు ఇలాంటి సిచ్యువేషన్ని కమల్ హాసన్ కేవలం అంటే ఏదో తమిళియన్స్ను లేకపోతే డిఎంకేను ఏదో మురిపించడం కోసం, వాళ్ళ తాలూకా ప్రాబల్యం కోసం ఇలాంటి మాట్లాడకూడదు. నువ్వు మీకు హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. హిస్టరీ ఎందుకు బాబు? ముందు సినిమా రిలీజ్ చేయని, అక్కడ రిలీజ్ అవ్వని. నువ్వు రాజకీయ నాయకుడు అయితే రాజకీయంగా మాట్లాడుకో, సినిమా సభలో మాట్లాడుకో. నువ్వు సినిమాకి సంబంధించి నువ్వు రాజకీయాల్లో నిలబడి మాట్లాడినా, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడతారు, బీయింగ్ ది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎక్కడైనా ఎవరికైనా నొప్పించేటట్టు కానీ, లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా తగిలేటట్టు కానీ ఆయన మాట్లాడుతున్నారా? బీయింగ్ సినిమాల గురించి వేరే, సినిమా అన్నది వేరే యూనివర్స్, సినిమా అన్నది వేరే ప్రపంచం. ఇక్కడ నీ భాషా చరిత్ర పరిజ్ఞానం ఇవన్నీ ఏదో జంజాల్ గారు రాసినట్టు వినిపించమంటావా? భాషల పరోటాలని ఎందుకయ్యా బాబు నీకు ఆ బాధ? నువ్వేదో హ్యాపీగా సినిమా చేసుకోకుండా ఇప్పుడు 2 రాష్ట్రాల మీద ఏదో నడుస్తున్నది బండి అని నడిపించకుండా మళ్ళీ అందరి మధ్యలో నువ్వు మంటలు రేపి ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షో,